మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 6వ నెల తండ్రి, మొదటి వారం తండ్రి, చక్కని విషయాలు మాట్లాడుకోవడానికి, మా జీవితాలను వాక్యానుసారం కట్టుకోవడానికి తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు మెండుగా దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, ఆత్మ చెప్తున్న సంగతులను తండ్రి మా హృదయాన్ని తెరవమని నిండు మనసుతో వేడుకుంటూ, మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ చెప్తున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో అందరితో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ, నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తునామన శుభాలు. అందరు కూర్చోండి. మంచిదండి. ఇవాళ జూన్ 2 మొదటి వారం. మరి 10 సంవత్సరాలు అంటే అయిపోయింది కాబట్టి మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిందని చక్కగా మంచిగా ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. 33 జిల్లాల్లో ఆనంద కేరింతలతో, చక్కని పాటలతో, మరి చేసిన త్యాగాలు ఒకసారి వాళ్ళు చేసుకుంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అప్పటి నుంచేలని మళ్ళీ నెమరు వేసుకుంటూ అన్ని వాళ్ళు, ఎందుకంటే మన రాష్ట్రానికి మనం పునరంకితం కావాలి అన్న దాన్నే వాళ్ళు ఒక నినాదంతో వెళ్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమందరము మన ఆత్మీయతలో దేవునికి మనం ఎలా పునరంకితం కావాలి, ఎలా మనల్ని మనం సమర్పించుకోవాలి. లోకం కోసం అంటే చచ్చిపోతురండి, దేవుని కోసం మనం చచ్చిపోమంటాడు, బతకమంటుడు అంతే. వాళ్ళు గ్యాసులో పెట్రోల్ పోసుకొని తగులబడిపోయారు, ఉరి పెట్టుకొని చచ్చిపోయారు. ఎందుకు? స్వరాష్ట్రం మాకు కావాలని, మాకు సిద్ధించాలి అనేది అనేక మంది బలిదానాలు. 1200, 369 అంటే ఎంతమంది చూడండి, 1500 దాటిపోయారు. మీరు గమనించండి. అంటే మొత్తం అంతా చూసుకుంటే 2000 లాగా చచ్చిపోయారు ఇంచుమించు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 మంది దాకా చచ్చిపోయారు అని అంటున్నారు. మీరు గమనించండి. ప్రపంచ మానవాళి కోసం యేసుక్రీస్తు ఒకే ఒక్కడు సర్వమానవాళి నిమిత్తం ప్రాణం ఇచ్చారు. పాట విన్నారు కదా. ఆయన ఏ దోషి కాదు, ఆయన నిర్దోషి, కానీ దోషిగా నిలబడిపోయింది పాపం అక్కడ. ఎవరు? యేసుక్రీస్తు. మన పాపాలకు మన శాపాలకు ఆయన నిలబడ్డాడు. ఆయన ఈ పాపాలు శాపాలు ఎలా వచ్చినాయి, మనలో ఇమిడిపోయినాయి, దాన్ని తీయడానికి ఆయన ఎలా ప్రాణం పెట్టాడో ఈరోజు యేసు చెప్తున్న బోధలో ఒక సారాంశాన్ని మనం ఆలోచిద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము, అదే ఎందుకంటే ప్రభు బోధించడం చేత ఆరంభమైనగా అది చదువుకొని మనం ఇక్కడికి వద్దాం. ఆయన ఏం బోధించాడు? ఎబ్రీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. అపోస్తుడైన పౌలు ఎబ్రీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన, అంటే సెట్ అయిపోయింది మొత్తం. వినిన వారి చేత దృఢపరచబడి నానా విధములు ఏం జరిగినాయి? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఇవన్నీ ఏంటి? దేన్ని దృఢపరచడానికి, దేన్ని స్థిరపరచడానికి? దేనండి? వాక్యాన్ని మన హృదయములో ప్రతిష్ఠించడానికి. మన వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? సూచక్రియల కాడ, మహత్కార్యాల కానీ ఆగిపోయారు, ఇక బయటకు వస్తలేరు. ఇక ప్రభు అది ఫస్ట్ ప్రారంభ దశ. అది ఉగ్గుపాలు. చిన్నపిల్లగానికి పాలే ఇవ్వాలి. అన్నం తినరా, అన్నం పెడితే కూడా తినడు. చిన్నపిల్లగాడు తింటాడా? ఎప్పుడు 5 సంవత్సరాలు కావాలి, 3.5-4 సంవత్సరాలు ఉగ్గు అంటించి అన్నప్రాసన చేసి చిన్న కొంచెం మెత్తడిది పెడతారు, అలా తింటారు. చిన్నప్పుడే కానీ అంటారా? తినబెడతారా? దానికి శక్తి సరిపోదు. అందువల్ల చిన్నపిల్లలకు చిన్నగానే ప్రారంభ మెట్టు
అనేకమైన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు ఇవన్నీ ఎందుకు చేశాడు? వాక్యాన్ని స్థిరపరచడానికి, దృఢపరచడానికి. దృఢం నమ్మాలి. దీన్ని నమ్మాలి తప్ప ఈటి పోయింటే పోవాలని కాదు. సమాజం ఈటి పోయింటి పోయారు, అసలు అయింది వదిలేసిరు. దేని పోయింటి పోయారు? సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయంటే తండోపతండాలుగా వేల మంది ఆడికి వెళ్తారు. వెళ్తారా వెళ్ళరా? దానికని ఆగిపోమండ. అది ఎప్పుడు? ప్రారంభ దశ, మొదటి మెట్టు, ప్రారంభ దశ. నేను ఆన్యం ఉంటే కుదరదు, సంపూర్ణతలోనికి వెళ్ళాలి. విన్నవారి చేత దృఢపరచబడింది, విన్నవారి చేత దృఢపరచబడింది. ఇప్పుడు వినటం వల్ల ఏం కలగాలి? వినటం వల్ల విశ్వాసం కలగాలి. అది దేని గురించి అని వినాలి? అద్భుతాలు, మహత్కార్యాల క్రీస్తు చెప్పిన మాట. రోమపత్రిక 10:17 ఉంటుంది చూడండి. వినటం వల్ల ఏం వినాలి? ప్రభు ఏం చెప్పిండు, అది ఏం ఆరంభించిండు, ఆ మాటలో వదిలేసిర్రు సమాజం మొత్తం. రోమపత్రిక 10:17 కాగా వినటం వల్ల విశ్వాసము కలుగును. ఎవరి గురించి? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మాట వలన, వినుటను గూర్చిన మాట, అది క్రీస్తు అయి ఉండాలి. ఆయన ఏం చెప్పిండు, ఎలా బ్రతకమన్నాడు, ఏం మలినాలు మనలో ఉన్నాయి, ఎలా తీసేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ కోరుకుంటామా మనం? మీరు గమనించండి, అసలు ఏం బోధించాడు ఆయన, ఏం విన్నాడు, అది క్రీస్తు మాట, ఏం మాట అది అని మనం చూద్దాం. ఒకసారి పరీక్షించుకుందాం చాలా జాగ్రత్తగా. లూకా సువార్త 6:20 నుంచి ఒక్కొక్క వచనాన్ని చక్కగా విడగొట్టుకుంటూ వద్దాం నిదానంగా. లూకా సువార్త 6 వైద్యుడైన లూకా గారు, పైన చాలా అపవిత్రాత్మలు ఉంటాయి, అన్ని వాటిని వాళ్ళందరూ వస్తారు పట్టుకోవాలని వీటి మీదనే పడిపోతుంటారు. మొత్తం సూచక్రియాలు, మహత్కార్యాలు కావాలనుకుంటారు, మీద పడిపోతుంటారు. ఎన్ని చేసినా వీళ్ళకి తుడుతుండదు మనిషికి. మీరు గమనించండి. అవన్నిటి చూసిన తర్వాత ఇక అన్ని చూసి ఎవరికి అన్నీ 20 నుంచి చదువుకుందాం. పైన మొత్తం సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ చేసుకుంటూ వస్తాడు బాగా. అంతటా ఆయన తన శిష్యుల చట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మనదే. బీదలు. ధనం ఉన్నోడు గర్వం వచ్చింది, ధనం ఉన్నోడికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. మనకి దేవుడు అంటే అవసరం లేదు. ఎక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 1,00,000 10 లక్షలు వేయాలి, 10 లక్షలు చేయాలి, 10 లక్షలను 20 లక్షలు చేయాలి, 20 లక్షలను 1 కోటి చేయాలి, 1 కోట్లను 2 కోట్లు. ఇంతే ఇడు బతుకంతా ఇదే చేసుకుంటూ పోతాం అనుకోవడం, మనకి వేరే ఉండదు. బీదలైన మీరు ధన్యులు, ఓ రాజ్యం మీలాంటి వారికి కావాలి. ఇక్కడ ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఏడుపు ఉంటుంది, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. కానీ పరలోకానికి వెళ్ళినాక నీకు ఉండదు. మీలాంటి వాళ్ళే పరలోకానికి అర్హులు. ఈ లోకం మీద సకల భోగాలు పంపించేవాడు ఇక్కడి వరకే ఆనికిగా, పరలోకం ఉండదు. సచ్చాక ఏమైపోద్ది? అగ్ని ఆరదు, పురుగు చావదు, కోటాను కోట్లు వాడు కాలిపోతూనే ఉంటాడు, మొత్తుకుంటూనే ఉంటాడు. ఇక్కడ వాడికి ఆనందం, సంతోషమో పట్టరానంత సంతోషం. డబ్బులు, విపరీతమైన డబ్బులు, కోట్ల రూపాయలు, బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది మొత్తం. ఎక్కడ చూసినా బిల్డింగ్లు, ఎక్కడ చూసినా స్థలాలు, ఎక్కడ చూసినా పొలాలే. వాడిని చూసి మనం ఏమనుకుంటాం, అబ్బా వాని ఇంట్లో పుడితే బాగుండు, వాళ్ళలేక నేను ఎందుకు లేను అని మనం పోల్చుకుంటాం. ఇది దౌర్భాగ్యమైన పని. మనం అలా పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటారు. కానీ ఆ బీదలైన వారిని చూసి యేసుక్రీస్తు ఆయన ఏం చెప్తుండు? ఒక తరపిదిస్తుండు, ఒక ఉన్నతమైన బోధ, ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక భక్తిని పుట్టించే ఒక నిరీక్షణ గురించి ఒక మంచి బోధ. ఈ బోధలు క్రైస్తవుల్లో ఉన్నాయా? బీదలుగా ఉండాలి, నాకు ధనం కావాలి, ఆ ధనం గురించే వీడు ప్రార్థన చేస్తాడు. ఈయనేమంటుండు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఏం చెప్తుండు? ధనమిత్త అని చెప్తుండా? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? ఆయనే ఎలా బోధించాడు? ప్రభు బోధించుడి చేత ఆరంభమై ఏమని బోధిస్తుండు? మనిషిలో ఉన్న మలినాలు, మనిషిలో ఉన్న హెచ్చుతగ్గులు, మనిషిలో ఉన్న ఈ లోపల అంతర్భాగంలో ఈ జరుగుతున్న భయంకరమైన, ఈ దేహంలో జరుగుతున్న సంగ్రామం, మానవ దేహంలో భయంకరంగా జరుగుతున్న ఇదంతా పోరాటాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు, బీదలైన మీరు ధన్యులు, మీరు భయపడకండి. ఇదే ఎన్నాళ్ళంటావు? 60 ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత కథం వెళ్ళిపోతున్నాడు. 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు.
ఈ భూమి నీదా, ఇది శాశ్వతమైందా, ఎంతమందిని కళ్ళతో చూస్తున్నాం, ఎంతమందిని తీసుకుపోయి పెట్టిలో పెట్టి మట్టిలో పెట్టేసి వస్తున్నాం. ఇది నీదా? ఇది నీదా అండి, నాదా? చెప్పండి. ఇది మనదా? మన దాని కాని దానికోసం ఎందుకు పాకులాడుతావో మనకు అర్థం కాదు. అసలు నీది కాని దానికోసం నువ్వు ఎందుకు పాకులాడతావు? నీవనేవాడు నువ్వు ఎల్లకాలం ఉంటావా? ఉన్నదానికి ఎందుకు ఆరాటం? ఉండదానికి ఎందుకు పోరాటం? ఉండదాని కోసం ఎందుకు ఆలోచించి మొత్తం అపవాద సంబంధులై భ్రష్టులైపోతురు? యేసుక్రీస్తు బోధలు నేను చెప్తున్నాను కదా, యేసుక్రీస్తు బోధలు ఇంతవరకు క్రైస్తవులకే అర్థం కాదు. ఇక ప్రపంచం పక్కకు పెట్టు. బోధకుడు అనేవాడే వాక్యం చెప్పేవాడికే అర్థం కాలే. అర్థమైతే డబ్బుల కోసం ఇవ్వండి చేయండి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఆత్మల భారం కలిగి, ఆత్మలో దీనత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ లోపల ఈ మత్సరం కుళ్ళంతా కడుక్కో, పరలోకం పోదామని చెప్తాడు. నువ్వు ఎట్టున్నా పర్లేదు, నువ్వు తీసుకొచ్చి దశంభాగాలు ఇచ్చేయి, డబ్బులు ఇచ్చేయి. ఒక భయంకరమైన దుర్బోధ అనేది దేవుని పేరట దోసుకుంటారు, మొత్తం దాచుకుంటారు, సామ్రాజ్యాలు మొత్తం నిర్మించుకుంటారు, దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. ఎక్కడ మాదిరి ఉందండి క్రైస్తవ్యం? ఎక్కడ మాదిరి ఉంది? ధనం కోసమా నువ్వు నమ్మేది? దేనికోసం? ఏది మాదిరి? ప్రపంచానికి మాదిరి క్రీస్తు, ప్రపంచానికి మాదిరి అపోస్తులు, ప్రపంచానికి మాదిరి ఈరోజు బోధకులు ఉండరా? అందినోడు అందినంతా దోసుకుంటారు. దేవుని పేరట దోపిడి. బీదలైన వారు మీరు ధన్యులన్న మాట ఓనికి ఎక్కలే. పరలోక రాజ్యం మీద అది నోరు తెరిచి బోధిస్తుండండి. ఆనిముత్యాలు లాంటి మాటలు ఆయన నోటి నుండి జాలువారితే ఒక్కడు కూడా ఆ మాట పట్టుకోలే, ఆ మాట ప్రకారంగా బతకాలని ఆలోచించలే. ఒక్కడు కూడా ఆ మాట ప్రకారంగా నేను బతకాలి, అమ్మో ఇక్కడ ఏది ఉంటుంది, పేదరికం ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది, వీటితో చావుతో అయిపోతున్నదిగా, విడిపోతాయి కదా, నేను దీనత్వం కలిగి భక్తితో మంచిగా పరలోకాన్ని సాధించాలన్న ఆశే లేదు, కోరికే లేదు. సంపాదన, ధనాపేక్ష దానికోసం ఎంత వరకైనా వెళ్ళిపోతుంది మనిషి. నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముచ్చట్లేదు ధనం కోసం. నమ్ముకున్న వారిని నట్టేటం ఇస్తలేరు, మోసకరమైన మాటలు చెప్తలేరు. ఈ ధనం కోసం మన దగ్గర ఎలా లాగాలని దైవ సేవకులు చెప్పట్లేదా? మస్తు చెప్తారు. విశ్వాసులకు ఏం చెప్తారు? విశ్వాసులు కూడా వీళ్ళు ఇచ్చేది ఇంత, అడిగేది కోట్లు లక్షలు, వీళ్ళ కోరికలు విపరీతమైన కోరికలు. క్రైస్తవునికి కోరికలు ఉండడానికి వీల్లేదు. అది చెప్పేవాడికైనా వినేవాడికైనా క్రైస్తవుడు కోరికల పుట్టగా ఉండకూడదు. ఏదైనా కోరికలు ఉంటే చంపుకొని బ్రతకాలి. పరలోకం కోసం నిరీక్షణతో నిత్య జీవంలో నేను ఎప్పుడు ప్రవేశించాలి, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి, నాది కాని లోకంలో ఎన్నాళ్ళు ఉంటావు ప్రభువా? నాది నీదైన సొంత లోకం ఏదరికైనా పరలోకం, నిత్యము ఉండే మహాలోకం కోసం తప్పించాలి. దానికోసం పరితపించి బతకాలి తప్ప ఇక్కడ ఈ లోకం కోసం పరితపిస్తుండు, ఈ లోకంలో ఎలా బతకాలని ఆలోచిస్తుండు. మనిషికి ఇంతవరకు అర్థం కాలే. ఎందుకు చెప్తాడండి యేసుక్రీస్తు? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. నాకు రాజ్యం వద్దు ప్రభువా, ఇక బీదలుగా వద్దు. ఏం కావాలి? ధనం కావాలి. ఆ ధనం ఉండే నా దగ్గర రాలేకపోయారు. ఆ ధనం కోసమే పేరట మొత్తం దోపిడీ చేసేసిరు. శాస్త్రుల పరిచయం ఏం చేసిరు? ధనం పేరట మొత్తం దగా చేసిరు. మొత్తం ఆ అర్పణలు తీసుకురావడం, అవి వెనక మళ్ళీ ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకుపోయి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి అమ్ముకోవడం, దోపిడీ. ఇప్పుడు కింది వచ్చిన చదవండి, చూడండి. ఆకలి ఉంటుందా క్రైస్తవులకు? ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న వారు ధన్యులు. ఏ ఆకలి ఉందండి? ఏ ఆకలి? 2 ఆకలి ఉండాలి. 2 ఆకళ్ళు ఉన్నాయి యేసుక్రీస్తు చెప్తున్న దాంట్లో. ఆత్మీయ ఆకలి ఉంది, బాహ్య సంబంధమైన ఆకలి ఉంది. పాపం ఇప్పుడు మీరు ఆకలి కొని వారుచున్నది 2 రకాలుగా తీసుకోవాలి వాక్యాన్ని. ఒకటే రకం కాదు, 2 రకాలుగా. ఆనాడు వాక్యం గురించి తప్పించిపోయారు. ఎప్పుడు అన్నం తింటారో తెలియదు, అన్నం మీద సోయి లేదు. యేసుక్రీస్తు వాక్యం ప్రకటిస్తుంటే 3 రోజులు ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమి లేదు. యవనంతలో వాడు సైలెంట్ అయిపోయారు తెలుసా. 3 దినాలండి. ఎక్కడ సొమ్మశీలు ఎక్కడ పడిపోతారని కనికరించి వాళ్ళకు మంచిగా పుష్టిగా భోజనం రొట్టెలు పెట్టి పంపిస్తాడు, తిని భోజనం పెట్టి పంపిస్తాడు. 3 దినాలు దేవుడు ఏం చెప్పిండో మనకు తెలియదు, యేసుక్రీస్తు ఏం చెప్పిండో మనకు తెలియదు. ఆకలి మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు. ఎలా చెప్పొచ్చు? ఏం చెప్పవచ్చు? మొత్తం నిద్రలే వారికి చీకటైంది తెలుస్తలేదు, పగలైంది తెలుస్తలేదు. యేసుక్రీస్తు చెప్తుంటే మొత్తం గమనించిరా? ఆ వాక్యం వాళ్ళకి అట్టుందంటారు, మనకు
ఏం చూసుకుంటాం మనం? టైం చూసుకుంటాం. అమ్మ వాక్యం ఇంకేంది టైం. తినేటప్పుడు భోజనాలకు ఎక్కడన్నా పోవాలంటే, లైన్లో ఉండాలంటే, తినాలంటే ఎంత టైం అయినా పర్లేదు బాహ్య సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం మనకు వద్దు. 2 రకాలుగా చెప్తుండే. ఎందుకంటే 2 రకాలుగా చెప్తుండు. ఇక్కడ మీరు ఆకలి కొనుచున్న మీరు ఏమంటాడు? మీరు ధన్యులవుతారు. మీకు ఖచ్చితంగా ఆకలి తీరుతుంది, ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం? నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు. ఆ నీతి అనేది ఆకలి ఉండాలి. ఇక్కడ ఇంకో రకమైన ఆకలి, మీకు బాహ్య సంబంధమైన ఆకలి ఉందా? కానీ నా గురించి నీతిగా బతకండి, మోసం చేయకండి, కడుపుని దేవుని చేసుకోకండి. వారి నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. మీరు కడుపుని దేవుని చేసుకురనుకో, ఇక మీరు నా దగ్గర రారుగా. దీనికి ఏం పెట్టాలో, ఏం చేయాలో, ఎట్లా వంచాలి, ఎట్లా మాయ చేయాలి, ఎట్లా మాయ చేసి మసిపూసి మారడుగా ఎలా చేయాలి, ఎలా మోసం చేయాలనే ఉంటుంది. అంత దీనికోసమే కదా. ఎంత అండి? మధ్యగా ఉంటుంది, ఇది మధ్య భాగంగా ఉంటుంది. మీరు గమనించండి. దీనికి ఎంత పెట్టినా కూడా వద్దనదు, ఎంత వేసినా కూడా అగాధములు పడ్డట్టే పోతూనే ఉంటుంది. దీని కోరికలు తీర్చేది కష్టం. మీరు గమనించండి. అందుకనే ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఎందుకంటే పరలోకం వెళ్ళినాక ఏముండదట? ఆకలి ఉండదు, దప్పు ఉండదు, వస్త్రహీనత ఉండదు, ఇబ్బంది ఉండదు, ఇరుకు ఉండదు, ఎండదెబ్బ ఉండదు, వడదెబ్బ ఉండదు. అక్కడ కష్టం అనేదే ఉండదండి. కష్టము, కన్నీటి బొట్టు రాలదట, అక్కడ ఉండదట, రాదట. ప్రతి బాష్ప బిందువు ఎవరు తుడుస్తారు? దేవుడే తుడుస్తాడంటే మీరు గమనించండి. ఆయన తుడిచేటట్టుగా మనం ఇక్కడ బతకాలంటే ఇక్కడ ఖచ్చితంగా కన్నీళ్ళు. నేను కన్నీరు గారిస్తే నా పరుపు తేలిపోతుంది అయ్యా, తేలిపోతుంది, కొట్టుకొని పోతున్నా అంటాడు. ఎవరు? భక్తుడైన దావీదు. నా పరుపు తేలిపోతుంది. దేనికోసం? చేసిన దాన్ని ఒక్కసారి ఆయన చేసిన ఆయన జీవితంలో ఒకే ఒక తప్పుకు ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత ఏడ్చిండో, ఎంత గోజాడిండో. భక్తుల చరిత్ర అది. మనం రోజు తప్పు చేస్తున్నాం, ఆ తప్పు గురించి ఒక్కరోజన్నా ఆలోచిస్తామా? ఆలోచించాం. మీరు గమనించండి. ఆయన జీవితంలో ఒకే ఒక తప్పు చేసిండు ఆయన. మొత్తం బాల్యం నుంచి మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఆ ఒక్క తప్పు తప్ప ఆయన జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలే. దావీదు ఒక్క తప్పు కూడా చేయలే. అంత భక్తుడండి. ఉట్టిగానే అయిపోయిరా భక్తులని. ఎందుకు ఈ గ్రంథములో వాళ్ళ గురించి కూడా రాయబడ్డది. దేవుని గురించి చెప్పాడు. దేవుడు వాళ్ళ బతుకు గురించి కూడా పరిశుద్ధాత్మతో రాయించాడు. వాళ్ళు ఎలా విజ్ఞాపన చేశారు, ఎలా బతికారు, వాళ్ళ జీవన విధానాన్ని ఎలా మార్చుకున్నారు, నాకు అనుగుణంగా నా చిత్తాన్ని ఎలా నెరవేర్చిరు అనేది కూడా, భక్తుల జీవితాలను కూడా ఈ గ్రంథంలో పొందుపరిచి రాయించుకున్నాడంటే, రాయించుకునే స్థాయికి వాళ్ళ భక్తిని పెంచుకుర్రు, బతికిర్రు. మరి మనమేంటి? ఎవరైనా భక్తిని గురించి మాట్లాడాలంటే కథం ఇక్కడనే రావాలి తప్ప నేనున్నాను చూపించుకునే నాదుడే ఉండడే. మరియమ్మ గురించి అంటే బైబిల్లో ఉన్న మరియమ్మ దగ్గరికి వస్తాం, రూతమ్మ దగ్గరికంటే బైబిల్లో ఉన్న రూతమ్మ దగ్గరికి వస్తాం. బయట రూతమ్మ లేదు, బయట మరియమ్మ లేదు. తబితలు అంటారు. మళ్ళీ ఈ తబితే, మళ్ళీ ఇంకో తబిత ఉండదు. బైబిల్లో సారమ్మ ఉన్నది. సారమ్మలు పెట్టుకున్న వాళ్ళు బయట పేరుకు ఉన్నారా? విశ్వాసులకు మహా తల్లి ఆమె. పేర్లు మాత్రం భక్తుల పేర్లే ఉంటాయి, కానీ మన బతుకులో ఉండయి. పేతురు అని పెట్టుకుంటున్నాయి అంటే పీటర్, దావీదు, దానియేలు, ప్రార్థన పరులు, మోషే. తాగుబోతుంటారు దరిద్రుడు. మోషే ఏంటి? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే. ఎక్కడ నా నమ్మకత్వం? నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు. ఎక్కడ? దావీదు అంటే దొంగలాట. దొంగలు కూడా దావీదు పేర్లు పెట్టుకోరంటే మీరు గమనించండి. పేరుకు నీ జీవితానికి టాలీ అవుతుందా? పేరు మాత్రం భక్తుల పేర్లా, చేసేది మొత్తం భక్తిహీనమైన. పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు అంటాడు. సాగరణ ఒక పాట రాస్తాడు, మొదటి శతాబ్దం క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా అన్న దాని మీద. పేరుకు మాత్రమే, పేరుకు తగిన విశ్వాసులు ఆనాడు, పేరుకు మాత్రమే ఈనాడున్న వాళ్ళు, పేరుకు తగినట్టు వాళ్ళు బతికిర్రు. ఈ పేరుకు మాత్రమే ఉంటారు తప్ప పేరును సార్థకతం చేసుకోరు అని మంచి లిరిక్స్ అనేది ఇచ్చిండన్న సత్యవేద సాగర్ అన్నయ్య. మొదటి శతాబ్దం క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? అయిపోయింది. వారి వరకే మొదటి శతాబ్దం. ఇప్పుడు ఏంది? అందరు స్వార్థపరులు వచ్చిర్రు.
అందరూ మతం ఎవరికి వాళ్ళే ఉంది తప్ప దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళు కారు అనేది ఖచ్చితంగా ఆ పాటలో ఇచ్చేసింది. అదే తృప్తిపడాలి. ఆకలి అవుతున్న మీరు ఖచ్చితంగా ధన్యులు, మీరు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. కింది వచ్చిన చూడండి, కింది వచ్చిన ఎవరైనా తిట్టినా ఏం చేసినా అవమానించినా ఏడుస్తున్న మీరు నా నిమిత్తం, ఎందుకంటే మీరు క్రైస్తవులు, మళ్ళా తిరిగి అంటేందుకు మీకు వీల్లేదు, నాకు కూడా వీల్లేదు. తెలుసా మనం ఎవరికి రాయబారులం, ఎవరిని చూపించాలి? మీకంటే నాకంటే ముందుగా క్రీస్తుని ఎంత ఇచ్చాడో ఒకసారి గుర్తు చేసుకో. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూడండి అన్నాడు. ఎన్ని తిట్టులు, ఎన్ని అవమానాలు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదని ఎవరిని అన్నారు? యేసుని పట్టుకొని అన్నారు. నీ పుట్టుకమే మాకు చాలా డౌట్ ఉంది, నువ్వు వచ్చి మాకు నీతి శుద్ధులు చెప్తున్నావా అన్న దౌర్భాగ్యులు ఉన్నారు. యేసుని నిందించలేదా? వీడు తిండిపోతూ, వీడు తాగుపోతూ, వీడు బయలుజబులకు అధిపతి, దయ్యములకు బోధకుడు వీడు అంటే అధిపతి అని ఎన్ని రకాలుగా ఆయనను తిట్టింది, అవమానించలే. మరి ఆయన ఏమన్నా రెచ్చిపోయిందా? మరి ఆయన రెచ్చిపోయినప్పుడు మనం ఎందుకు రెచ్చిపోతున్నాం? మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం అంటే మనం చావలేదని అర్థం, మనం చావలేదని అర్థం. ఆయనతో పాటు మనం చచ్చిపోతే, బాప్తిసంలో చచ్చిపోతే ఇవన్నీ ఉండవు, పగలు ప్రతీకారాలు ఉండవు మనుషులకు. క్రైస్తవులు ఈ పోరాటాలు ఉండవు. సోషల్ మీడియాలో ఓరెక్కిపోతుంది మొత్తం. వాళ్ళెవరో చెప్తుంటే మనం కూడా అలా పడిపోతే మన కాళ్ళకి డిఫరెంట్ ఏంటి తేడా? నువ్వు క్రైస్తవుడు, విలువ పెట్టి కొనబడిన వాడవు, నువ్వు ఏర్పరచబడిన వాడవు, నువ్వు క్రీస్తుకు సాక్షివి, రాయబారివి, పరలోకము వారసుడవు. వానికి నీకు తేడా ఖచ్చితంగా, లోకానికే ఉండాలి తేడా ఖచ్చితంగా. అవమానపరుస్తారా, సిగ్గుపరుస్తారా, తిడతారా, ఏడిపిస్తారు ఖచ్చితంగా. అవన్నీ వస్తాయి మీకు, అన్నిటికీ సిద్ధపడ. అందుకనే తన సిలువను ప్రతి దినము ఏమన్నాడు? సిలువ అంటే ఏంది? మళ్ళీ మనం కూడా మొయ్యాలనా ఏంది? సిలువ అంటే ఏంటండి? శ్రమకు సాదృశ్యం, శ్రమలకు. సిలువ అంటే సిలువకు సాదృశ్యం ఏంటి? శ్రమలు, అవమానాలు, కన్నీరు, బాధలు, వేదనలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని మొయ్యాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి, నీ అవమానం నువ్వే మొయ్యాలి. పక్కోని మీద నువ్వు తీసుకోవద్దుగా. నన్ను తెచ్చినా నా కోపం అంతా వాని మీద తీర్చుకుంటానికి వీల్లేదు. అందుకని చెప్తున్నా కదా, బైబుల్ ఇంతవరకు సరిగా ప్రాథమికంగానే అర్థం కాలే. యేసు చెప్పిన బోధలు తెలుసా? మళ్ళా వాడని నువ్వంటే కుదరదు, నువ్వు ఊరుకోవాలి. వాడన్ని అని సప్పుడుగాడు వాడే ఊరుకుంటాడు. ఏమైపోద్ది? చప్పట్లు ఇలా కొడితే రాదు. వాడు ఎంతో మొత్తుకుంటాడు, కానీ నువ్వు సైలెంట్ అయిపోయి మౌనంగా వెళ్ళిపోతే ఎంత మంచిగా ఉంటుంది. దేవుని నామానికి ఎంత ఘనత వస్తుంది, ఎంత మహిమ వస్తుంది. నువ్వు నేను రోడ్డు ఎక్కి ఈ రోడ్డు మీద మాట్లాడినామనుకో, ఎంత సిగ్గుకరమైన పరిస్థితి, ఎంత ఏమైన పరిస్థితి. అది మనం కాదు, సాక్షాత్తు నిన్ను నన్ను ప్రాణం పెట్టి కొన్న ఆయనను నువ్వు పాదాలతో తొక్కుతున్నావు. బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరిస్తున్నావు, అంటే విసర్జిస్తున్నావు. పైనుంచి వచ్చి చెప్పి బుద్ధి చెప్తున్న వాడిని ఏం చెప్తున్నావు? విసర్జించడం. అంటే అర్థం ఏంటి? నీతో నాకు సంబంధం లేదు పో అని చెప్పినట్టు. అలా కాకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు. సమాజాన్ని మొత్తం క్రమపరిచి నూతన బోధ యేసుక్రీస్తు చేస్తున్న మొత్తం మీలో ఇలా ఉండకూడదు. మానవ దేహాల్లో ఉన్నది ఆత్మ తండ్రిదే. మనమందరం సహోదర భావం కలిగి బతకాలి, సత్యాన్ని స్థాపించాలి, దైవత్వాన్ని ఈ లోకమే దైవలోకంగా చూడాలని తండ్రి సంకల్పం అయితే దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దయ్యం సంబంధులుగా మారిపోయారు. మొత్తం అపరాధముల చేత, పాపముల చేత మీరందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన వారందరినీ మళ్ళీ పునర్జీవింప చేయడానికి నేను చావాలి. మీరు బతకాలంటే నేను చావాలి. పాపానికి మొత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. మొత్తం విమోచన క్రయధనముగా ఏం చేయాలి? నన్ను నేనే బలిగాను, అర్పణ అయిండు, బలి అయిపోయిండు. ఎవరి కోసం అండి? మన కోసం. ఎందుకు? నీ కన్నీటి దూడవడానికి,
నీకు ఆనందాన్ని ఇవ్వడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి. అర్థమైందా క్రీస్తు బలియాగం? అర్థమైందా క్రీస్తు రొట్టె ఆయన శరీరం? అర్థమైందా క్రీస్తు రక్తం? మీరు గమనించండి. ఎందుకు ఇవన్నీ చెప్పిండు బైబిల్లో రాయబడే? ఎందుకు రాయబడే? ఇది బైబిల్కు మాత్రమే పరిమితం అవుతుంది మన హృదయంలోకి తెచ్చుకొని మన క్రియల్లో చూపించడానికా? చెప్పండి. బైబిల్ చదివి వదిలేయడం కాదు. 3 గంటలకు లేచిన 3 గంటలకు లేచి ధ్యానించుతుంటే మా బిడ్డ వచ్చింది, ఇంకా నువ్వు నిద్రపోలేదా అంటుంది. నిద్ర ఎక్కడ పడుతుంది ఆలోచిస్తుంటే? మీరు గమనించండి. అన్నిటికీ మొత్తం కాసుకోవాలి, దైవజ్ఞానము అభ్యసించాలి. అది మొత్తం మనకు ఎక్కాలి బాగా. అంటే నరాల్లో జీర్ణించుకోవాలి. అది బాగా అభ్యాసం చేయాలి. అంటే మీరు గమనించండి. ఈ 2-3 వచనగానే టైం అయిపోయింది, మొత్తం ముందుకెళ్ళడానికి లేదు. ఎట్లా ఇవన్నీ చెప్తుంటే ఎన్నో కోణాలు మన మైండ్లోకి ఆత్మ పంపిస్తుండు, ఇలా 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 అని. మీరు గమనించండి. మనుషులందరినీ మొత్తం ఐక్యపరిచి ఒకే ఆత్మ పూర్ణులుగా నింపబడి విభేదించకుండా ఏకహృదయము, ఏకతాత్పర్యం, ఏకభావం కలిగి ఏకాత్మ అంటే దైవత్వాన్ని సమాజానికి చూపించాలని క్రీస్తు చేసిన బలియాగం సమాజానికి అర్థం కాలే. ఆయన చెప్పిన బోధలు అర్థం కాలే. ఆయన చేసిన త్యాగం అర్థం కాకపోతే సచ్చాక ఎక్కడికి పోతారు చెప్పండి? అక్కడికి వెళ్ళకూడదనే కదండి. అక్కడికి వెళ్ళకూడదు కదా. ఆ భయంకరమైన ఆ ఉగ్రతలోనికి, ఆ పాతాళంలోకి వెళ్ళకుండా ఉండాలనే కదా ఆయన మట్టి మహిమలోకాన్ని విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి 3.5 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేసి మొత్తం ఎంతో రాజ్యాది నేతలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు చరిత్రలో రాజులు. కాలానికి శకపురుషుడిగా మీరు గమనించండి. తన జీవితాన్నే మొత్తం చూపించాడంటే మీరు గమనించండి. ఉన్నవారి కుటుంబంలో ఏం పుట్టే, కడు బీద కుటుంబంలో పుట్టిండు. ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించుకుండా ఆయన మాటల్లో, క్రియల్లో, ప్రేమలో. ఇలాంటి ప్రేమమూర్తి ఎవరు లేడురా ప్రపంచంలో, ఇలాంటి మాటలు చెప్పినోడు ఇంతవరకు ఒక్కరు లేడు అన్నట్టుగా తన ప్రవర్తన ద్వారా నిరూపించుకున్నట్టే మీరు గమనించండి. మరి అలాంటి వారిగా మనం మారాలనే కదా ఆయన వచ్చి చూపించిందంతా, చెప్పిందంతా మాటలన్నీ. మీరు గమనించండి. ఆయన వచ్చినదంతా వ్యర్థం, వృధా చేయడానికేనా? మారలేకపోవడానికి ఏం అడ్డవుతుంది చెప్పండి? మీరు గమనించండి. ఆ బాధ తీయాలంటే ఆయన ప్రాణం పెట్టిండండి. నిన్ను ఓదార్చడానికి ఆయన మామూలు కాదు తెలుసా? మన పాపాలకు ఆ పాట వింటుంటే ఎలా అయిపోతుంది మొత్తం. ఈ పాటలన్నీ వింటుంటే నాకు తెలియకుండా కళ్ళపడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. హృదయం అనేది ఏమైపోతుంది? ఇదైపోతుంది. ఏంటి మనం ఇంకా లోపాలే ఉన్నాయా? ఏంది ప్రభువా ఇంత కోసం? అది జస్ట్ మనకేంటి దృశ్యరూపంగా చూసిన దానికే ఒళ్ళంతా ఇదైపోయి మొత్తం రోమాలను నిక్కపొడిచి మొత్తం ఇదైపోతుంటే రియాలిటీగా చూస్తే మనం తట్టుకోలేమండి తెలుసా? ఎన్ని దెబ్బలు, ఎంత చీల్చబడింది, ఎంత వేదన అనుభవించిండు. ఆయన నిర్దోషే, మనం ఏంటి దోషులం. మన కోసం ధారపోసిండండి ప్రాణాన్ని, రక్తాన్ని. ఆ రక్తాన్ని సాదృశ్యంగా ఉన్నదాన్ని ప్రతివారం తీసుకున్న ఆయన స్వారూప్యత ఎందుకు వస్తలేదు మనకు? ఆయన శరీరాన్ని తింటున్నా మనకు ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదు దైవత్వం? ఎందుకు వస్తలేదు కరుణా వాత్సల్యం? ఎందుకు వస్తలేదు ఎదుటి మనిషిని ప్రేమించాలన్న తత్వం? అంటే బండబారిపోయిందన్నట మన హృదయాలు, కఠినమైపోతున్నాయన్న మన హృదయాలు. కింది వచనం చూడతాం చూడండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, చూడండి మీకు వెలివేతలు ఖచ్చితంగా తప్పమని చెప్తుండా? లేదు మీకు వెలివేతలు లేవు, అంత రాజపూజ్యం అంటుండా. మీకు రాజపూజ్యమే ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది, మీకు దండలు పురస్కారాలు మొత్తం ఇవన్నీ ఉంటాయని చెప్తుండా? నా గురించి నిక్కచ్చిగా మీకు బ్రతికితే ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఎదురైతే అని చెప్తుండు. మనుష్య కుమారుని మీరు నిజంగా ధరించుకొని ఆయన అడుగుజాడలో మీకు నడిస్తే మీకు అంతా ముళ్ళ బాటలే, రాళ్ళ బాటలే, రాళ్ళే. మీ బాటలే మంచిగా హైవే ఉండదు, ఇరుకు ద్వారమే. దాంట్లో ప్రవేశించాలని అన్నిటికీ సిద్ధంగా ఎన్నేళ్ళు? కొద్దిగానే 60, 70 లేకపోతే కొద్ది జీవితమే. ఈ జీవితాన్ని నువ్వు సమర్పించి కష్టాలు కన్నీళ్ళు నువ్వు అనుభవించి నా బతికినవనుకో బిడ్డ, ఏమండు కోటాను కోట్ల సంవత్సరాలు ఆయుష్కి అక్కడేమైనా తరుగుందా, అంతముందా?
అసలు నీ ఆయుష్కి అనేది ఎంత ఉన్నదో మనం మాటల్లో చెప్పలేం, వర్ణింపలేం, మాటల్లో ఇన్నేళ్ళని చెప్పలేం. లక్షల కోట్ల సంవత్సరాలు ఒకటే జీవించడమే ఉంటుంది తప్ప ఏముండదు. దానికి ముసల్తనము, కళ్ళు కనపడకపోవడము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు దరిద్రమైన ఈ దేహంలో ఉన్నంతవరకే ఆత్మ. ఈ ఆత్మగాంక దేహం నుంచి వెళ్ళి వేరైతే అబ్బా ఎంత సంతోషమో ఎంత ఆనందమో. అది నీతిగా నువ్వు బ్రతికితే. నీతిగా బ్రతకకపోయావో ఇది మట్టిలోకి వెళ్ళిపోతే అది నరకంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఏం లాభం మరిగా బతికి? ఇదో మట్టిలోకి వెళ్ళిపోద్ది దేహం, ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది. ఏ మాత్రం మనం పొరపాటుపడి మనకిష్టానుసారంగా మన సునీతి స్థాపించుకొని మన సుశిష్టాన్ని నెరవేర్చుకొని మన కోరికలు మన ఇష్టాలు మనవి మొత్తం బతికితే ఈయన మాటల్లో ప్రకారంగా మనం జీవించకపోతే ఆయన సిలువను వ్యర్థం చేసి ఆయన రక్తాన్ని మొత్తం మనం వ్యర్థపరిస్తే మనకు మన పాపానికి క్షమాపణకు అనుగుణంగా మనం తీసుకోకపోతే నిరాకరిస్తే అసలు ఇక నీకు ఎంతగా ఆయన ఏమంటాడు? ఇక ఎంత పెద్దండనో నువ్వే చూసుకోమంటాడు. మనుషులతో పాదాలతో తొక్కితే ఏందని? ఎంత శిక్షకు శిక్షకు పాత్రుడు నిన్ను నువ్వే యోచించుకు. ఎంత ప్రతిదండన నీ మీదకి వస్తుందో ఒక్కసారి నిన్ను నువ్వు ఏమంటాడు ఆలోచించు అన్నాడు. కింది వచ్చిన చూడండి, ఈ మాటలన్నీ ప్రాథమికమైన సూత్రాలు. యేసు నోరు తెరిచి చక్కని విషయాలు బోధిస్తుండు. మొత్తం మనకు అన్ని నిందలు అవమానాలు మీకు వస్తాయి, ఖచ్చితంగా సంసిద్ధంగా ఉండండి అని శిష్యులకు చెప్తుండు. మీ పేరు చెడ్డదని ఖచ్చితంగా లోకంలో కొట్టివేస్తారు. మీరు ధన్యులు అయిపోతారా? కొట్టితే ధన్యులా, తిడితే ధన్యులా, పడితే మీరు ధన్యులు, తిరిగి అంటే మీరు ధన్యులు కాదు, నా నుంచి మీరు వెళ్ళినట్టే. తిడితే కొడితే పడితే మీరు ధన్యులు. ఎందుకంటే మీరు నన్ను వహించుకొని నన్ను చూపిస్తున్నారు సమాజానికి. యేసుక్రీస్తును కొడుతుంటే తిడుతుంటే యెరూషలేము వీధుల్లో మొత్తం ఆయన మాంసపు ముద్దలు శరీరంలోనికి మెలిపెట్టిన కొరడాలతో కొట్టి చెల్లుమని కొట్టి ఇలా లాగుతుంటే మాంసపు ముద్దలండి పడిపోయింది. మొత్తం శరీరం మొత్తం ఏమైపోయింది? మొత్తం పాలు పోసిన దేహం అని పాట ఉంది కదా, ఏమైంది? నోరు తెరవలేదే ప్రేమ నోరు తెరవదు. మరి ఆ ప్రేమ మనకుంటే మనం నోరు తెరచదా? ఆయననే ధరించుకున్నాం కదా. నోరు తెరవలేదాయా ప్రేమ అని మనం పాటలు పాడుతున్నాం. మనం ఎందుకు నోరు తెరుస్తున్నాం? ఆయన నోరు మెదపలే, మౌనంగా ఉన్నాడు. మొత్తం బొచ్చు కత్తిరించు అని దగ్గర గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో నువ్వు నేను పాపాలకు ఆయన మౌనైపోయింది. ఆయన మౌనైంది ఎందుకు ఎరిగినా ఆయన మరణ సమాధి పరగడాన్ని నువ్వు ప్రకటించాలి, నువ్వు నోరు తెరవాలి. ఆయన ఎందుకు మౌనం వహించి ఎరిగినా ఆయన త్యాగం, ఆయన ప్రేమను వర్ణించి నువ్వు చెప్పాలి. నువ్వు నోరు మూసుకొని కూకుంటుంది కాదు, నువ్వు నోరు తెరవాలి. సకల జనులకు సాక్షార్థమై మరణ సమాధి పునరుత్థానం ప్రకృతి మొత్తం ప్రకటించేలాగా నువ్వు చెప్పాలి. మనం దేనికి నోరు తెరుతాం, దేనికి నోరు మూతాం చెప్పండి? మనం దేనికి నోరు తెరుతాం, దేనికి నోరు మూతాం? దేనికి మనం నోరు తెరుతాం, దేనికి మనం నోరు మూస్తాం? దేవుని మాటల కాడ మనం నోరు మూస్తాం, అనవసరమైన మాటల కాడ నోరు తెరుస్తాం. యేసుక్రీస్తు ఏంటి వాదించుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు పాపము లేదని, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించండి అంటే పిలాతు దగ్గర పోయినప్పుడు ఎందుకని ఆయన వాదించుకోవచ్చు. కానీ అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. బలి పశువుగా వచ్చిండు, బలైపోవాలి, చంపితేనే మానవునికి సర్వమానవాళికి రక్షణ. అది దేవుని సంకల్పం. ఆయన నలిగిపోవుట యెహోవాకి ఇష్టం, నువ్వు నలగొట్టుట ఆయనకి ఇష్టం. నువ్వు చచ్చిపోవాలని ఆయన రాకమునిపే మొత్తం గ్రంథంలో లిఖితం చేయబడింది. చచ్చిపోవాలని, చచ్చిపోతాడనే తెలిసి ప్రాణం పెట్టడానికి వచ్చిండు. అన్నీ వదిలేసుకున్నాడు, మహిమను వదిలేసుకున్నాడు, గౌరవాన్ని వదిలేసుకున్నాడు, అన్నిటిని వదిలేసుకొని సాదాసీదగా మన మధ్యకు వచ్చి బ్రతికితే ఆయన ఔన్నత్యమైన గొప్పతనం సమాజానికి ఆనాడు అర్థం కాలే, ఈనాడు అర్థం కాలే. మీరు గమనించండి, నువ్వు ఓదార్చబడదు, కష్టాలు కన్నీళ్ళు నీకు వస్తాయి. నువ్వు ధన్యుడవే. లోకం ఏదో అనుకుంటుంది, కొట్టేస్తాడు, తిడతారు, ఏం కాదు, పోనీ అవసరం లేదంటారు. అయినప్పటికీ నువ్వు ధన్యుడవే. చట్టాలు కఠినమైతే ఎంతమంది నిలుస్తారో చూడాలిగా. ఒకవేళ మళ్ళీ మోడీ వస్తే భయంకరమైన చట్టాలు అనేది మన భారతదేశంలో అమలు జరుగుతాయి. క్రైస్తవుల మీద భయంకరమైన ఇంతవరదాకా విషయం నింపి వదిలిపెట్టారు యువతకు. తెలుసా, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళి, శివసేన కొన్ని ఉన్నాయి. మొత్తం
మీరు గమనించండి, ఈ హిందూ భావజాలాన్ని మొత్తం భక్తిని పెంచలే, విషాన్ని నింపిన మొత్తం యువత మొత్తం భయంకరంగా నింపబడింది. ప్రాణాలు చంపడమా చావడమా తెగిద్దాం అనుకొని వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, మరి క్రైస్తవులు ఏం చేయాలి? మనం దేనికోసం? అవసరమైతే నీ సహోదరుని నిమిత్తం, మీ నిమిత్తం నేను మీకు ప్రాణం పెట్టాను, మీరు సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టండి. మీకు ఇక్కడ ప్రాణం పోగొట్టుకుని, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుని ఏమైపోతుంది? తిరిగి ఇస్తాను. తన్ను తాను తగ్గించుకుని, అంటే తన్ను తాను రక్షించుకునేవాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన్ను ప్రాణం పెట్టినవాడు నేను ఇస్తా జీవం. అందులో ఎంతమంది నిలుస్తారో చూడాలి. చట్టం వచ్చిందనుకోండి, దేవుడా నీకు లోకమా చెప్పు, నీకు ఉంటారా పోతారా? రజాకారులు అప్పుడు కొంతమంది ముస్లిమ్స్గా మారారు తెలుసా? వాళ్ళు ఆ పరిపాలనలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు కూడా ముస్లిమ్స్గా మారారు. బొట్లు పెట్టుకొని, కుల్లాలు పెట్టుకొని మొత్తం ఇదంతా ఇది చేసుకురు. వాళ్ళు మొలదారాలు తెంపేసుకొని, బొట్టంతా తీసేసుకొని, కుళ్ళ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఎవరు మార్చుకురు? అది కాదు, ఇది ప్రేమ సామ్రాజ్యం. బలవంతం లేదు, అలిమి లేదు, బలిమి లేదు. ఇది కష్టమైందండి, దీన్ని పాటించలేరు ఎవడు. పాటించగానే విఫలమైపోతారు. సఫలమైతే పరలోకం, విఫలమైతే నరకం. ఏం చెప్తుండండి ఈ మాటలు? ఇంకా కింది వచ్చిన చూడండి, మీ పేరు కొట్టివేయబడును. ఏ దినమందు? ఒక దినం వస్తుంది మీకు ఖచ్చితంగా. మీరు ఇక్కడ వేసే టైం వచ్చిందనుకో అందరూ అంటారు, తిడుతురు, ఇది అయిపోయారు కదా. మీరు గంతులేయండి, సంతోషించాలి. అంటే రోడ్ల మీద గంతులేయడం కాదు, మీ మనసులో ఆనందపడాలి. ఈ మాటలన్నీ నా బ్రతుకుల్లో నెరవేరుతున్నాయి ప్రభువా. గంతులేయమంటున్నామంటే రోడ్డు మీద గంతులేయడం కాదు, స్టేజీల మీద ఎగరడం కాదు. నీ మనసులో ఆనందం, నీ హృదయం ఉప్పొంగాలి సంతోషంతో, ఆనందంతో. చక్కగా నా బ్రతుకులో ఈ మాటలు నెరవేరుతున్నాయి, ఈ వచనం నా బ్రతుకులో నెరవేరుతుంది ప్రభువా, నా బ్రతుకుకు సార్థకతం. ఈ మాట నేను గంతులేస్తున్నా, నెరవేర్చిందని నీ హృదయం ఉప్పొంగి సంతోషించి ఆనందించి మనసులోనే ఏం చేయాలి? ఆంతర్య పురుషుడు గంతులేయాలి. బాహ్య పురుషుడు వద్దు, ఆంతర్య పురుషుడు గంతులేయాలి. ఆంతర్య పురుషుడు ఆనందించాలి. అది దేవుడు సంతోషిస్తాడు. అది చెప్తున్నా కింది వచనం, ఇదిగో నువ్వు గంతులై సంతోషించి ఎందుకెరికైనా పరలోకమందు నీ ఫలం గొప్పదైపోద్ది. అంటే ఇక్కడనే నువ్వు తీసుకున్నావు, నీకు పరలోకంలో ఫలం ఉండదు, నీకేముండదు బిడ్డ అని చెప్తుండు. ఇక్కడ నువ్వు రెచ్చిపోయినా, నేను చెప్పినట్టుగా నువ్వు బతకకపోయినా, ఈ మాటలు నీ బ్రతుకుకు సెట్టు కాకపోయినా, ఈ మాటలు ఇక్కడనే ఉండి, ఈ మాటలు నీ హృదయంలోకి తెచ్చుకోకుండా, నా మాటల ప్రకారంగా నీ బ్రతుకు షిఫ్ట్ కాకుండా, మార్చుకోకుండా నువ్వు బ్రతికావో, పరలోకంలో ఫలం ఉండదు. ఫలం లేకపోతే ఎక్కడ పోతావు? ఎక్కడ పోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే పరలోకంలో ఫలం సంపాదించుకోవడానికి ప్రతి మనిషి ప్రయాసపడాలి. అది భూమి మీదనే, ఆత్మ శరీరం ఉండగానే. దేంటి కిందికి పోతుంటే ఉంటుంది, ఇంకా కిందికి చదువుతాము. చాలా ఉన్నతంగా ఈ భరించాలి తెలుసా? ఇవన్నీ మన జీవితంలో అవలంబించుకుంటేనే మనకు పరలోకం. వారు ఏం చేసిరు? ఇంతకుముందు నువ్వు ఏం చేసిరు? పితరులకు ప్రవర్తలకు, అంటే పితరులు ఉన్నారు, దేవుని పేరట ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు పితరులకు ఇలా చేసిరు. మొత్తం లోకం మొత్తం అప్పుడు ఉన్నందరూ డబ్బును, లోకాన్ని, శరీరాన్ని ప్రేమించుకున్న వారిని ప్రవక్తలను వదిలిపెట్టే చంపేసిరు, పితరులను చంపేసిరు. మీరు కూడా అలాగనే అయిపోతారు నా మాటల ప్రకారంగా బతే. కానీ మీకు భాష సంబంధంగా చావును, ఆత్మ సంబంధంగా లేదు. శరీరానికి ప్రారంభం ఉంది తల్లి గర్భంలో, కొద్ది కాలం అయినాక ముగింపు ఉంది. ఆత్మకు ముగింపు ఎక్కడి? చావు ఎక్కడిది? ఆత్మకు చావుందా? ఆత్మకు వయస్సు పరిమితి ఉందా? వయపరిమాణము దేహానికి తప్ప నీ ఆత్మకు కాదు. మించజాలని వయపరిమాణము దేహానికి ఉంది తప్ప ఆత్మకు లేదు. ఆత్మకు ప్రారంభం లేదు, నా ముగింపు లేదు. ఎందుకంటే పరమాత్మలో నుంచి వచ్చిన జీవాత్మలం మనం అందరం, పరలోకపు తండ్రి పిల్లలం. ఆ ఔన్నత్యము, ఆ గొప్పతనం లేక, తెలియక, ఆ గొప్పతనం, ఆ అనుభూతి, దేవునితో ఉన్న బంధం మనకు తెలియక మనం మట్టి వారం అండి, పెండ లాంటి వారం అండి, పురుగు లాంటి వారం అండి, దాని దిక్కుమాల ప్రార్థనలు కూడా చేస్తారు క్రైస్తవులు తెలుసా? దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, ఇంకా దుమ్ము ధూళ, ఏయో ప్రార్థనలు, పిచ్చి పిచ్చి ప్రార్థనలు. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, మీరు
మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడేవారు. మీరు దైవ సంబంధులు, దేవుని పిల్లలు రా నాయన అంటే, నేను దేవుని పిల్లని కాదు ప్రభువా, నేను పురుగును, పేడను. ఏంది దిక్కుమాలి? ఎవరికైనా అర్థమైందా? ప్రార్థనలు అర్థం కాలే, చెప్పే మాటలు కూడా అర్థం కాలే. ఏం చేస్తున్నారో తెలుస్తలేదు క్రైస్తవ్యానికి. అంటే దుష్టుడిలా తగ్గించుకోడు. నిన్ను తగ్గించుకోవడం అంటే ఏంటి? ఎదటివాని మాటల్లో, అంటే ఎదటివానిలో ప్రేమ విషయంలో అన్నిట్లలో నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అన్ని విషయంలో నేను అనే అహంకార విషయం ఉంటుంది కదా మనుషుల్లో, అన్ని క్రూరము ఐట్లలో మొత్తం తగ్గిపోవాలి. అవి నీలో కనపడకూడదు. శరీరంలో పుట్టే కోరికలు ఉంటాయిగా, అవి నీలో కనపడకూడదు. మచ్చరు నీలో ఉండకూడదు, క్రోధం నీలో ఉండకూడదు, కక్షలు నీలో ఉండకూడదు, భేదములు నీలో ఉండకూడదు, అయ్యి ఉండకూడదు. అవి లేకుండా ఏముండాలి? కేవలం ప్రేమే ఉండాలి. అదే చెప్తుండు. అయ్యో ధనం సంపాదించిన ధనవంతులారా, ఇగో మీరు కోరిన ఆదరణ, మీరు కోరిన సుఖాలు, ఏసీ రూములు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, ఇలాంటి మంచిగా ఫ్యాన్ వేస్తే మొత్తం సప్పట్లు కొట్టంగానే తిరిగే ఫ్యాన్లు ఉన్నాయి. మీకు బెడ్ మీద పడగానే మంచిగా జోలపాడినట్టు ఊయలో ఊగినట్టు మంచిగా ఊపేది ఏమున్నాయి? మంచాలు ఉన్నాయి. మొత్తం చలికాలమో వేడిస్తాయి, ఎండాకాలమో చలివిచ్చే మంచాలు కూడా ఉన్నాయి. ధనవంతులారా, మీరు ఇక్కడనే ఆధారపడతారు. ఇక్కడ మీకు సంతోషం ఉంది, ఇక్కడ మీకు ఆనందం ఉంది. ధనవంతులైన వారులారా, మీరు మీకు కోరిన ఆదరణ మీరు పొందారా? మీరు సుఖాలే సుఖాలు. ప్రతిరోజు పీకల్లాగా తాగుతారు, పీకల్లాగా తింటారు, మీకు అడ్డు అదుపు లేదు. అందువల్ల మీరు కోరిన ఆదరణ మీరు పొందారు. ఎక్కడ? భూమి మీదనే. అయ్యో ధనవంతులారా, ఎన్నేళ్ళు పొందుతారా మీది? ఎన్నేళ్ళు? భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళే. అలాంటి కొవ్వు వేరిపోయి హార్ట్ అటాక్ వచ్చి పుట్టుకుని చచ్చిపోతున్నాడు. ఎన్ని లక్షలున్నా నేను కాపాడవు తెలుసా? ఎన్ని లక్షలున్నా నీకు కాపాడవు. 100 కోట్లున్నా సరే కానీ నీ ప్రాణాన్ని తప్పించేటప్పుడు ఒక్కడుండడు. జీవం మరణం ఎవరి చేతులు ఉంది? యెహోవా వశం. ఆయన దగ్గర రాను, ఆయనకు ఆనుకోనుండు. నువ్వు ఉండాలన్నా నువ్వు ఆయన పని ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు అనుకుంటే పోయేవాడు కాదు, నేను ఉండాలనుకుంటే ఉండేవాడు కాదు. ఆయన చేతిలో ఉన్నాయి మొత్తం, రిమోట్ ఆయన దగ్గర ఉంది తెలుసా? ఇద్దరు ఒక మానవులు పిచ్చెక్కి మొత్తం పిచ్చి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెర్రి పుంతలు దొక్కుతుందండి సమాజం. అయ్యో ధనవంతులారా, బంగ్లాల మీద బంగ్లాలు. మీరు గమనించండి, ఆ కొజ్జగూడ అనే ప్రాంతం, అదంతా మొత్తం మణికొండ ఆ ప్రాంతం అంతా ఏముందండి? ఎడారి మొత్తం ఉట్టినే ఉండే. పోయి చూస్తే అంతస్తులు, బిల్డింగులు, ఎకరాలు లేఅవుట్లు చేసి కట్టేసి స్విమ్మింగ్ పూల్లు అన్నట, మొత్తం క్లబ్బులు, థియేటర్లు, ఈ మొత్తం ఎక్కడైనా కూడా మొత్తం అక్కడనే అన్నీ. ధనవంతులారా, మీరు పొందిన ఆదరణ ఇక్కడనే పొందారా? మీకు తర్వాత నెక్స్ట్ అనేది ఉండదుగా మీకు. ఎక్కడా? కింద పాతాళం మీ గురించి నోరు తెరిచి అపరిమితంగా నోరు తెరిచి ఎదురు చూస్తున్నానంటూ దేశీయ గ్రంథంలో. అపరిమితంగా నోరు తెరిచి పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తను నోరు తెరుచుకొని ఎదురు చూస్తుంది. వచ్చే టక్కున మింగాలి. మనంగా ముద్ద కలిపి నోరు తెరుచుకొని ఎలాగైతే ఒక్క మెతుకు కింద పోకుండా తినాలని మనం ఎంత అవుతామో అలా ఆశపడతామో, ఏ ఒక్కడు కూడా వెళ్ళిపోద్దురా అని పాతాళం కూడా నోరు తెరుచుకొని ఉండదట, భక్తిహీనులందరినీ మింగేయడానికి. తెలుసా? ధనవంతులారా, యేసుక్రీస్తు అంటున్నాడు చూడు, ఆ ధనం కావాలని ఎందుకు కోరుకుంటారో ఈ పిచ్చి క్రైస్తవులు అర్థమవుతలేదు. నీ కష్టాన్ని దేవుడు దీవిస్తారా, అయినా కూడా నీకు అత్యాశెందుకు పోయే కాలం కాకపోతే ఉన్న దాంట్లో తృప్తిపాడు. ఈ ఎంతకాలం ఉంటావు? అవి ఉంటాయి, నువ్వు ఉండవు. అదే నేను చెప్తున్నా, అవి ఉంటాయి, నువ్వు ఉండవు. అవి ఒకవేళ పొరపాటు ఉన్నాయనుకో, నీ పిల్లలు పోతారు, భ్రష్టులు అయిపోతారు. పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏం దొరికినా? దైవ గ్రంథం, నైతిక విలువలు ఆస్తిగా, ప్రేమని ఆస్తిగా, కరుణా వాత్సల్యము, క్రీస్తులో ఉన్న గుణాలను ఆస్తిగా నీ బిడ్డలకి. పనికిమాలినదైతే పనికిమాలిన అయిపోతారు, తాగుబోతులు అయిపోతారు. వీడు కూడా సుఖాలు కోరుకుంటాడు, మొత్తం భ్రష్టులు అయిపోతారు. ఎంతమంది నాడు భ్రష్టులు అయిన వాళ్ళను లోకంలో? అయ్యో ధనవంతులారా, మీరు పొందిన ఆదరణ మీరు పొందుకున్నారు, మీకు వచ్చేసింది అంటున్నా. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు 3 పూటలు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలి కొంటారు. అక్కడ ఆకలి కాదురా నాయన, ఒక నీటి సుక్క కోసమే ఏడవాలి. ఎక్కడ
కడుపు నిండిన వారు అంటే అర్థం ఏంటి? ఎవ్వరికి పెట్టాడు వీడు, నా కడుపు నింత దాలిగా. కడుపు నిండిన వారలారంటే అర్థం ఏంటి? పక్కోనికి పెట్టకుండా తింటోడు వీడు, పక్కోని ఆకలి చూడడు. దేవుడేమన్నా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాడు. నీకేమన్నా నీకేముంటే మనకి ఆకలి అయితే అన్నం పెట్టరా, నా పేరిట వస్తే నువ్వు నాకు చేసినట్టే. నీవు పోషించుకొని నువ్వు తింటే అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీరు ఆకలిగా ఉంటారా అంటే ఒకానొక నాడు ఎప్పుడు సచ్చాక మీకు ఆకలే. ఆకలే ఏంటి? భయంకరమైన వేదన. ధనవంతుడు అక్కడ పోయి పాతాళంలో ఏమంటాడు? అయ్యా తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడయ్యా, ఇగో నీ దగ్గర ఉన్నాడు చూసిన వాళ్ళు హాజరు మాకిట్లా పడే ఉండాడు. మేము 3 పూటలో ఒకటే తిండి తిన్నాం, తాగినాం, ఇష్టానుసారంగా బతికినాం, మంచి ఉదారంగ వస్త్రములు ధరించుకున్నాం, సన్నపు నార వస్త్రములు. ఎండాకాలం వస్త్రాలు ఏం వేసుకోవాలో తెలుసు మాకు, చలికాలంలో ఏం భద్రత వస్త్రాలు వేసుకోవాలో మాకు తెలుసు, వర్షాకాలం ఏం వస్త్రాలు లేదు మాకు. అన్నీ ఆ కాలాలకు 3 కాలాలకు ఎలా మా బట్టలు మేము ఎలా మార్చుకోవాలో మాకు బాగా తెలిసిన వాళ్ళం మేము. ఆయనకు ఒకటే బట్టలు ఏమి లేవు, వాళ్ళంతా కురుపులు వాకిట్లో పడి ఉన్నాడు. మొత్తం అందరికీ దుర్గంధం వస్తుంది, కుక్కలు వచ్చాము పురుగులు నాకుతున్నాయి. చచ్చిపోగా ఆయనకు ఆస్థితి ఏంటి? సచ్చాక నాకు ఈ స్థితి ఏంటి అయ్యా? సచ్చాక ఆయనకు ఆస్థితి ఏంటి? సచ్చాక నాకు ఈ స్థితి ఏంటి? సకల భోగములు అనుభవించిన వారికి నాకు ఈ దుర్గతి ఏంటి? అన్ని కష్టాలు కన్నీళ్ళు బిక్కుమిక్కాను బతికినోడు సచ్చినోడికి ఆసుఖం ఏందయ్యా అన్నప్పుడు చంపమించాలి ఒకడు కొట్టినట్టు మాట్లాడు. కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించుతుంది కదా, అలాగనే లాజరును జ్ఞాపకం చేసుకో. అతడు కష్టమును అనుభవించాడు కనుక అతడు సుఖానికి వచ్చాడు, నువ్వు సుఖాన్ని అనుభవించావు కనుక కష్టంలోకి వెళ్ళిపోయినావు. సత్యాల కదా కష్టాలు ఉంటాయి క్రైస్తవులకు. కష్టాలు రావద్దని చెప్పకండి. బైబిల్లో నా యేసుకే కష్టాలు ఉన్నాయి. నిన్ను నన్ను ప్రాణం పెట్టి అనంతమైన విశ్వాన్ని మాట ద్వారా కలిగజేసిన శిల్పి నిర్మాణకుడు సృష్టికర్త ఆయనే వచ్చి కన్నీళ్ళు వేదన ఎంతో అనుభవించిన మహనీయుడు. నీకు వేదన లేదంటే అర్థం ఏంటి? మలచబడాలి. కొలిమిలో పెడుతుండు, కొలిమి అంటే వంగాలి. నువ్వు అనుకున్నంత షేప్ రావాలంటే, బంగారంలో కూడా మస్తి వెళ్ళాలంటే, పోవాలంటే, మలినం తొలగాలంటే, శుద్ధి చేయబడాలంటే కొలిమి అవసరం, మంట అవసరం, శ్రమలు అవసరం. నువ్వు క్రీస్తు స్వారూప్యతలోనికి మారాలి అంటే శ్రమలు అవసరం, తగ్గింపు అవసరం. ఇవన్నీ పాఠవాలు, మనవులకు గుణపాఠాలు మనుషులందరికీ. మీరు గమనించండి, కింది వచ్చిన తాము అయ్యో మీరు కడుపు ఉండిన వాళ్ళారా మీరు ఆకలి కొందురు. అయ్యో లోకంలో సంతోషమే సంతోషం. వాళ్ళని చూసి క్రైస్తవులు కూడా ఏంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటారు, మేము ఉండలేము, మాకే బాధలు, మాకే కష్టాలు, మాకే కన్నీళ్ళు. అబ్బా లోకంలో ఉన్న వాళ్ళ ఆనందం. ఎందుకంటే వాళ్ళ దయ్యంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయిన హృదయం. ఎప్పుడు అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ భయంకరంగా ఉండిపోయి పాపం మొత్తం ఒంటి నిండా పట్టించుకున్నోనికి ఆనందాలు తేలిపోతున్నారు. ఆనందాలు, డబుల్ మీనింగ్ మాటలు, వల్గర్ లాంగ్వేజ్, నోరు తెరిస్తే బూతులు, అదే సూత్తులు అనుకుంటారు దౌర్భాగ్యులు. వాళ్ళు ఆనందిస్తారు. నీకు బాధ ఉంటుంది, నీకు బాధ ఉంటుంది. అయ్యో ఆనందపడుతున్నా. ఇప్పుడు పడుతున్న వారిని చూసి మనం బాధపడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆనందపడుచున్న వారులారా మీకు ఒకనాడు కష్టం ఉంటుంది, అది మామూలు కష్టం కాదంటున్నాయి తెలుసా. మీరు ఎమ్మటే ఇక్కడ మీ ఆనందం కష్టానికి మార్చుకోండి, దుఃఖానికి మార్చుకోండి. దుఃఖానికి మార్చుకోవాలి, అదే చెప్పాడు. మీ ఆనందం దుఃఖం మార్చుకోండి అన్నాడు. ఎవరు మార్చుకుంటారు? దుఃఖం కాదు నాయన, దుఃఖం తీసేసి ఆనందం ఏమని కోరుకుంటారు. రివర్సు ఏది చెప్తారో దానికి రివర్స్ తిరుగుతుంటుంది మొత్తం. కింది వచ్చిన మీ దుఃఖము మీరు దుఃఖించి ఏడుతురు, మీరు ఆనందపడుతురు. ఖచ్చితంగా ఒకనొక దినం వస్తుంది, అప్పుడు దుఃఖించి ఏడ్చినా కూడా మిమ్మల్ని ఆదరించే నాదుడే ఉండడు. ఆదరించే నాదుడే ఉండడు. ఎందుకు? భూమి మీదనే అవకాశం ఇచ్చాను, మీరు దుఃఖం తీసుకోలే, ఆనందం తీసుకోరు, అందుకనే మీకు ఓదార్పు ఉండదు. వాళ్ళకు కష్టపడ్డవానికే ఓదార్పు. కింది వచ్చిన మనుషులందరికీ మీకు ఘనతలు, మీకు చాలా ఇది సెలబ్రేషన్లు ఉంటాయి, మాకు ఘనతలు ఉంటాయి. ఫిలింఫేర్ అవార్డులు అంటారు, మొత్తం చాలా నంది అవార్డులు అంటారు, చాలా పురస్కారాలు ఉంటాయి, మీకు ఎన్నో ఉంటాయో, ఎంతో గౌరవాలు, చాలా ఇది చప్పట్లు కొడుతుంటే మొత్తం కేరింతలు, విజిల్లు. అబ్బా ఎంత ఘనతో! ఎక్కడా
భూమి మీద. ఆ ఘనతలే క్రైస్తవులు కోరుకుంటారు, ఆ ఘనతలే లోకం కోరుకుంటుంది, ఆ ఘనతలే దైవ సేవకులు అనుకునేవారు కూడా కోరుకుంటారు. మొత్తం కేకలు, విజిల్లు, పూలు చల్లించుకోవడాలు. పోయే కాలం వస్తే గిట్టే ఉంటుంది. ఏసుకే లేవండి, మనకెందుకండి? ఏసుకే లేవు మామూలుగా, మనకెందుకు? వాక్యం అర్థమైందా? అర్థం కాలే కానీ ఈ లోక మొత్తం చూసుకుంటారు. లోక పోకడలు అనేది క్రైస్తవులోకి వచ్చినాయి. సెలబ్రిటీలుగా ఫీల్ అవుతున్నారు, బౌన్సర్లను పెట్టుకుంటారు, వాళ్ళంటే పెట్టుకుంటారు, నీకు పెట్టుకుంటారు. మొత్తం ఏమైపోతారు మీరు? ఏమైపోతారు? ఇవన్నీ ఉండవు. దేవుడే ఉన్నాక భద్రత, కోటాను కోట్ల దేవదూతలే భద్రత నీకు మోకరించిన తర్వాత గీళ్ళు ఎందుకండి? గీళ్ళు అవసరమా నీకు? క్రైస్తవులు బౌన్సర్లను కూడా పెట్టుకోరు. పోయే కాలం ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టుగా పోయే కాలం వచ్చినాక అన్ని దిక్కుమాలి ఆలోచనలే ఇతడు దుష్టుడు. ఇదంతా మళ్ళీ సమర్థించుకుంటారు వీళ్ళు. ఏలియాకున్నారా, ఇర్మియాకున్నారా, యెషయాకున్నారా, ప్రవక్తలు వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడ బౌన్సర్లో పెట్టుకోలేదండి? ఎందుకు తరమపడ్డారు? ఎందుకు కొట్టపడ్డారు? ఒక్కనికన్నా అర్థమవుతుందా అండి బైబిల్ ఏమన్నా? బైబిల్లోనికి మారాలి, ఈ వచనాల ప్రకారంగా జీవించాలని అర్థమవుతుందా? లోకపోకడలని వంట పట్టించుకొని మళ్ళా కక్కిన కూడుకు కుక్క తిరిగినట్టు మళ్ళా పాపం చేయడం కంటే మళ్తుంది దరిద్రుడు. మానవ జీవితాలు అలా పాడైపోతున్నాయి క్రైస్తవులే. మనుషులందరూ కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధంగా చేసిరు. అదే విధంగా అబద్ధ ప్రవక్తలు పితరులు మోసగించి మోసపూరితమైన మాటలు చెప్తారు. ఆ మాటలకే ఈ లోకంలో ఉన్నది. అబద్ధానికి బలం ఎక్కువ తెలుసా? అబద్ధకులు మాటలు నడతాయి. సత్యం గొంతు తీసుకొని చెప్పినా కూడా వాడు వినడు. సత్యం దగ్గరకు రాడు, ఎవడు సత్యం తీసుకోలేడు. అబద్ధం చెప్పు సమ్మగా ఉంటుంది. ఈ లోక సంబంధమైన దీవెనలు చెప్పు అబ్బో అని పోతారు మొత్తం బులోమని. అందుకనే శత్రువు అయిపోయిందండి, విరోధి అయిపోయాడు. యథార్థవాది, లోకానికి విరోధి. యేసుక్రీస్తు సత్యం చెప్పాడు, ఎవరు ప్రేమించిరా ఆయనను? అందరూ విరోధులను చూసిరు. ధనవద్దంటాడు, ఏంది ఇలా మాట్లాడతారు, ఇదేంది కథ, ఏంది ఇది అనుకుంటా. ఆయన సత్యాన్ని చెప్పిండు, సత్యం నీ దాంట్లోకి రావాలంటే నీ దేహంలో, నీ హృదయంలోకి రావాలి. అది మొత్తం నీ దేహంలో ప్రతిష్ఠింపబడాలంటే మామూలు విషయం కాదు. అందుకనే సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అని చెప్పిండు. ఎక్కడ? యోహాను సువార్త 17:17 చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అది ప్రతిష్ఠించాలంటే మామూలు విషయమా? ప్రతిష్ఠింపబడ్డరా? పల్లేదని నేను చెప్తా. 17 యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని నా రక్తములో కడగబడ్డవారు, నా మాటలను అనుసరించేవారు, నన్ను పోలి జీవించాలనుకునేవారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. సత్య సంబంధులండి మారాలని కోరుకున్నాడు. మళ్ళీ లూకాసు వార్తకు రండి. వినుచున్న మీకు నేను మీతో చెప్పినది ఏమనగా, ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. ప్రేమిస్తారా అండి? ఏమంటాడు? శత్రువే నీకు లేవకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? మనుషులు కాదు, శత్రువులు రా నాయన. నీకు ఒక అపవాది ఉన్నాడు, అపవాది మనుషుల్లోకి దూరిపోయి వాడు నీకు శత్రువు అని చెప్తున్నాడు. కానీ వాడు శత్రువు కాదు తెలుసా? ఆనిలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో నుంచి వచ్చింది. ఆయన నీకు శత్రువు ఎందుకు అవుతాడు? నీకు మిత్రుడే కదా, నువ్వెందుకు శత్రువుగా భావిస్తుండు? వాడు నీకు బోధించిండు, అట్లా బోధించిండు. పాలుల పంచాదులని, లేకపోతే కుల పంచాదులని ఉంటాయి కదా, వాడు మా కులం కాదు అంటారు. ఇది ఆంధ్రాలో బాగా జరుగుతాయి తెలుసా? ఈ కుల పిచ్చి, ఈ కుల గజ్జి విపరీతంగా జరుగుతాయి ఆంధ్ర ప్రాంతంలో. తలలు బలగొట్టుకొని చచ్చిపోతారు. ఈ క్యాస్ట్ అంటే ఈ కులం మీదనే ఎలక్షన్లు జరుగుతాయి. ఈ కులాల మంది, ఈ కులంలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు అనేది మొత్తం వర్గాలుగా ఎక్కడ ఏ కులం మెజారిటీగా ఉందో వాళ్ళకి సీట్లు ఇచ్చి ఏం చేస్తారు? ప్రోత్సహిస్తుంటారు. అక్కడ బాగుంటుంది. మీరు గమనించి అలాంటిది మన తెలంగాణ కూడా పాకుతుంది నిమ్మలంగా. కమ్మ, కాపు, బలిజ, చిట్టి బలిజ,
ఈ అన్నీ ఉన్నాయి కొన్ని కులాలు. మీరు గమనించండి, మాదంటే మాది గొప్ప అంటే మాది గొప్ప. ఎవరండి? గాలికి లేదు కులం, తినే తిండికి లేదు కులం, తాగే నీరుకు లేదు కులం, 4 రోజులు చచ్చి బతికి నీకు కులమా? ఎవర్రా నీకు చెప్పింది ఇదంతా? గాలికి లేదు కులం అంటే నువ్వు పీల్చుకునే ప్రాణవాయువుకు ఉందా కులం? లేదు. తాగే నీరుకుందా? లేదు. మీరు గమనించండి, మన సూర్యుడి నుంచి సూర్యరశ్మి అక్కడ ఏమైనా కులం ఉందా? నేను ఈ కులం వల్లకే వస్తాను. మరి ఎందుకు ఇదంతా? దుష్టుడు క్రియేట్ చేసిండు ఇగో ఇవన్నీ పాటిస్తూ వాళ్ళందరూ దయ్యపు సంబంధులే, తెలుసా? ఇవన్నీ దయ్యపు ఆలోచనలే. మాదింత ఈ ఎక్కడిది? సచ్చాక నీకేముందని మనం తలగబెడుతున్న చూసినా, హిందువులను తలగబెడుతున్న చూసినావా? మనం మోసుకుపోతున్న పెట్టెకు ఉందా కులం? కట్టెకు కాల్చే కట్టెకి ఏమైనా కులం ఉందా? మట్టికి కులం ఉందా? అరే ఈ అన్నిటికీ లేని కులం నీకెక్కడిది రా నాయన? ఈ కులతోకలు పెట్టుకొని తిరుగుతురు క్రైస్తవులు కూడా. కులతోకలు వీడు ఎవ్వడెళ్ళాడు పరలోకం చూసుకొని. మీరు కులతోకలని కట్ చేసుకుంటేనే మనం అందరం సమానమే అనుకొని అందరి పిల్లలు ఒకరు చేసుకుంటేనే క్రైస్తవ్యంగా అది ఒక మంచిగా ఉంటుంది. మేము క్రైస్తవమే అయినా కూడా మా కులం పిల్లలనే చూసి పెళ్లి చేసుకోండి. మేము రెడ్డిలమండి, రెడ్డిల పిల్లలు రెడ్డిలు చేసుకొని, కాపుల పిల్లలు కాపులు చేసుకొని, కమ్మల పిల్లలు కమ్మలను చేసుకొని, మాలోల పిల్లలు మాలోలు చేసుకొని. ఈ దరిద్రమంతా ఏందిరా ఆయన? మీరు పరలోకానికి వెళ్తారు, మీరు పరలోక వారసులా? మీరు చచ్చిన తర్వాత మొత్తం క్రీస్తులోనికి ఐక్యమైపోతారు, అవయవాలుగా మారండి, నేను శిరస్సుగా ఉంటా, మీరందరూ నాకు అవయవాలు అని ఆయన చెప్తే ఇలా కులం తీసుకొచ్చి మీరు పెడతారు సంఘంలో కూడా. వీళ్ళు ఒక్కలేరు. మీరు అనుకుంటారు మీరు ఇవన్నీ పాటించినట్లు ఒక్కరు కూడా పరలోకం వెళ్ళరుగాకెళ్ళరు. ఈ లేవు, క్రైస్తవునికి లేవు. 2 ఉన్నాయి, ఆడ మగ అంతే. స్త్రీ పురుషులు అనేదే ఉంది, లింగభేదమే ఉంది తప్ప కులభేదం లేదు. పనికి మాలే చెత్తయి పాటిస్తున్నారు ఇంకా క్రైస్తవులు కూడా. లింగభేదం తప్ప కులభేదం లేదురా నాయన అని బైబిల్ చెప్తుంది. స్త్రీ పురుషుడు అంతే, ఆడ మగ అంతే బైబిల్ చెప్తుంది. బైబిల్ బ్రేక్ చేసి రకరకాలుగా పాటిస్తున్నారు. కింది వచ్చిన చూడు తమ్ముడు, మిమ్మల్ని ద్వేషించు వారిని మేలు చేయడు. పేతరా శత్రువును ప్రేమించుడు అంటుండు. ఇవి ద్వేషించే వారికి మేలు చేయడి. ఇవి అసలు మనిషి చేయలేని పనులు. యేసు చేసిన పనులు, యేసును నమ్మిన వాడు చేయవలసిన పనులు. ఇక్కడనే ఈ ప్రాథమికమైన సూత్రం ఈయన్నే ఫెయిల్ అయిపోతే ఇందులోనే పరీక్ష పెట్టిండు. నువ్వు పరీక్ష రాసి ఇందులో ప్యాస్ అయితే నీకు రిజల్ట్ అక్కడ ఉంటుంది, నిత్య జీవం. ఇందులో ఫెయిల్ అయిన మనకో రిజెక్ట్, నరకం అంతే. శత్రువుని ప్రేమిస్తాలి. నీకెక్కడ శత్రువు? మనుషుల్లో నీకు శత్రువులు ఉండరా? మనుషులు అనేక శత్రువులు, మనుషులందరూ నీకు సహోదరుడు. ఆయనలో ఉన్న దేవుని ఆత్మే, నీలో ఉన్న దేవుని ఆత్మే. నీకు ఎవడు శత్రువు ఎరికినా ఆడు అవుపాడు, దుష్టుడాడు అవుపాడాడు. బాహ్య నేత్రాలకు అవుపాడు, మనోనేత్రాలకు అవుపడతాడు. బాహ్య నేత్రాలకు అవుపాడు, కళ్ళతో చూస్తే అవుపాడు వాడు అదృశ్య శక్తి. మానవ నేత్రాలతో చూపించాలి. అవి వెలిగింపబడాలంటే నీకు సాధన చాలా అవసరం, సాధన బాగా అవసరం. దైవ గ్రంథం మొత్తం వడగాసి వంట పట్టించుకో, అప్పుడు అర్థమైద్ది. బైబిల్ అంటే అర్థం కావాలని అంత ఈజీ, అంత ఆశామాషి కాదు. సులువుగా చదువుకుంటే అర్థమయ్యేది కాదండి బైబిల్. పరిశుద్ధత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, పరిశుద్ధత, నీతి. నువ్వేం చెప్తున్నావో అలాగనే బతకాలి. ఆశలు లేవని చెప్తే ఆశలు లేకుండా బతకాలి, కోరికలు లేవని చెప్తే కోరికలు లేకుండా బతకాలి. తెలుసా? పరిశుద్ధంగానే బతకాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే దేవుడు ఏమంటారు కన్నా నీ ముఖం మీద ఉమ్మేస్తాను. నిజం అనడా లేదా? నేను అంటున్నా, ఉంటే వెచ్చగానే నుండు, చల్లగానే ఉండు. నిలువెచ్చనగా ఉంటే నా నోట నుండి వచ్చే ఉమ్మును ఏం చేస్తా? ఉంచాలనుకుంటున్నా, ఉద్దేశిస్తున్నాను. ఉమ్ము వేయ ఉద్దేశిస్తున్నాను అంటే ఏంటి? ప్రాణం పెట్టి కొన్న ఆయన గీ మాట మాట్లాడేవేంటి? మైమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మరి కష్టాలు కన్నీళ్లు అనుభవించిన ఆయనే ఎవరి కోసం అంటే మన కోసమే. శ్రమలు ఎందుకు పడతారండి? తల్లిదండ్రులు ఎంతగానో శ్రమ పడతారు పిల్లలను పెంచడానికి. కన్నం గనక వాళ్ళని ఒక ప్రయోజకులు చేయాలని కష్టం తీసుకుంటారు. అది తల్లిదండ్రులకు గుర్తించరు అనుకోండి పిల్లలు, కానీ దేవుని గుర్తించాలి. దేవుని గుర్తిస్తే అందరు గుర్తిస్తారు, అన్నీ సెట్ అయిపోతాయండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఇక్కడ ఏమంటాడు?
ద్వేషించిన వాడిని కూడా ప్రేమించాలంటే కష్టమే కదా, కానీ దేవునికి ఇష్టమైంది, దేవుడు ఇష్టపడ్డాడు. ఇది ఒకడు శత్రువు ఉంటాడా అండిగా? శత్రువుడు సైతం నువ్వు మంచిగా మిత్రుడు అవుతాడంటే నీ శత్రువుడు సైతం మిత్రుడుగా మారుస్తా. శత్రువు దగ్గర నీకు భోజనము సిద్ధపరుస్తా అంటే నువ్వు ఎప్పుడు శత్రువుగా ఉంటే వాడు ఎప్పుడు ఇదైపోతాడు. మిత్రుడుగా మారాలంటే నువ్వు ప్రేమను చూపాలి. వాడు మిత్రుడుగా మారాలంటే క్రీస్తు స్వారూప్యం నీలోకి రావాలి. అప్పటిదాకా నీకు అసాధ్యం. శత్రువుల దగ్గర భోజనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు అంటే ఎందుకన్నాడు ఆయన? ఆ మాట నెరవేర్చేటట్టుగా మన ప్రయత్నాలు మనం ఉండాలి కదా. నువ్వు నేను ఒకటే సహోదరా, తెలియక నేను శత్రువు అని నేను భావించాను. లేదు మిత్రువే, తగ్గించుకొని మాట్లాడు. అయిపోయా కోపము రగిలించి దూరం చేసుకుంటే ఎక్కడ పోతావు? వాడు నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి. ఎవ్వడికి శత్రువు ఉండకూడదు మనసులో. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని నిష్కారణంగా నిందలు అవమానాలించొద్దు. అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలని. ఇక్కడ ఏంది? శత్రువు నీ వెంటనే పడనివాడు వాళ్ళనే ప్రేమించాలి అంటే ఎంత కష్టం చూడండి. ఆయన అది ఇష్టమైతేనే ఇలా ఉంటే నీకు శత్రువు అనేవాడు ఒక్కడు ఉండడు అని చెప్తున్నాడు. కిందకు వచ్చిన ఒక్కడు ఉండడు. మిమ్మల్ని శపించిన వారిని ఏంటి దీవిస్తావా శపిస్తావా చెప్పండి? ఏం చేస్తాం మనం? మిమ్మల్ని క్షపించిన వారిని శపిస్తారు, విపరీతమైన తిడతారు. నీ పిల్లలు చావు, నువ్వు చచ్చిపో అని విపరీతంగా తిడతారు. వాళ్ళు చచ్చిపోమంటే నువ్వు చచ్చిపోతావా? నన్ను ఇంత మాట అంటావని పళ్ళు కొరుక్కుంటా రగిలిపోయి మొత్తం ఎందుకు ఇవన్నీ? వాడు విపరీతంగా తిడతారు, కాని మాటలు అంటారు, ఏదో నిందలు వేస్తారు. నువ్వు నిప్పుగా బతుకునే నిందలు నీ మీద ఉంటాయా? కాని మాటలు అంటే వాళ్ళే సిగ్గుపరచబడతారు ఒకనాడు ఒక దినాన. అనవసరంగా నేను అన్నా. వీళ్ళ నీతి ఎప్పుడో బయలుపరుస్తుంది ఖచ్చితంగా. నీతి అనేది ఏంటి? సూర్యుడిని ఏమంటారు? అరిచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు, నీతి సూర్యుడిని కూడా ఆపలేవు సుమా. నీతి సూర్యుడిని హృదయంలో ప్రకాశిస్తాడు. ఆ నీతే నువ్వు ఎంతో గొప్పడుగా చూపిస్తుంది ఒకనాడు దినాను. సమయం వచ్చేదాకా ఆగలేందుకు? మేఘాలు కమ్ముకుంటే మేఘాలను చీల్చుకొని సూర్యుడు వస్తాడు. ఈ మేఘాలు ఈ అబద్ధాలు ఈ పుండకూరలు అని కొన్ని మనల్ని కప్పేసినట్టు ఉంటాయి. మనకేదో ఆందోళన ఉంటుంది. నీతి సూర్యుడు ఒకనాడు బద్దలు కొట్టుకొని బయటకు వస్తాడు. నీ నీతి నీ నిజాయితీ, నీ భక్తి, నీ వినయం, నీ విధేయత తెలిసిపోతే అప్పుడు ఏమైపోతారు? అన్నోళ్ళు అందరూ సిగ్గుపరచబడతారు. అప్పుడు ఏమైపోతుంది? దేవునికి మహిమ, నీ ఘనత రెండు ఒకటిసారి అయిపోతాయి. ఏమైపోతుంది? దేవునికి ఘనత వస్తుంది నిన్ను బట్టి. అప్పుడు నువ్వేమైపోతుంది? దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు నీకేమైపోతుంది? నీకు ఘనత. అందరైతే పొరపాటు పడ్డామండి, క్షమించండి. మనకు ఎన్నో కోపాలు ఇవన్నీ ఉన్నాయండి. నేను కూడా ఎన్నో కోపాలు, ఎంతో కోపపడేవాడిని భయంకరంగా. నా అంత కోపం ఎవరికి లేదు అసలు. నాకు తెలిసినంత వరకు నా అంత కోపం, నా అంత ఇదిగా ఎవరు ఉండకుండొచ్చు మనుషుల్లో. ఏదన్నా గొడవ అయితే కొట్టి మాట్లాడేది ఫస్ట్. నాకున్నది ఏంటంటే మెంటాలిటీ ఏంటంటే ఎవడన్నా ఒక మాట అంటే వాడు ఎంత ఇదైనా ఉండి కొట్టి మాట్లాడేది, చెయ్యి బడ్డంకరేగా ముచ్చట. బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత ఎవరన్నా ఈజీగా మాట్లాడి కొట్టిపించుకున్నా అన్నా కూడా సరే, కొట్టి పోనీ తిట్టినా కూడా వదిలేసేంత స్వభావం ఎందుకు వస్తుంది? కేవలం క్రీస్తు ప్రేమను బట్టి. క్రీస్తు అర్థమైంది అనుకోండి అన్నీ తగ్గిపోతామని. క్రీస్తు అర్థం కాకపోతేనే మనం ఇదే పనికిరాని వాటి గురించి ఆలోచిస్తాం, ఇదైపోతాం. క్రీస్తు నీకు మంచిగా అర్థమైపోతే, క్రీస్తు లాగా మారాలని కథ మనకు అర్థమైపోతుంది. మనకు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఆ కోపాలు అవన్నీ ప్రతీకారంతో రగిపోతే మనకు సత్యాక తెచ్చేది ఎందుకైనా నరకం అండి. ఎందుకని నరకానికి వెళ్ళిపోవడం? అన్నిక్కడనే మానుకుంటే మనకు ఎంత క్షేమం, ఎంత మంచిది. కింద వచ్చిన చూడండి, ప్రేమించమంటాడు. అబ్బా, శపించేవాడు దీవించమంటుండు, శత్రుడికి ప్రేమించమంటుండు. ఏంటండి అన్నీ అయ్యే పనులా కాని పనులా? అయ్యే పనులా కాని పనులా? మనుషులు ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఇది ఒక ఎగ్జామ్. ఇది రిజల్ట్ రావాలంటే ఇవన్నీ మనం మన బ్రతుకుల్లో అలవర్చుకోవాలి, చెక్ చేసుకోవాలండి. ఎంతకాలం బతాం చెప్పండి? కాలచక్రం గిరి 2004 అంటే సగంకి వచ్చేసినాం మనం. ఆల్రెడీ 2004 సగానికి వచ్చేసినాం. 6వ నెల మొదటి వారంలోకి వచ్చేసినాం ఆల్రెడీ. 2 తారీఖు ఇవాళ చూస్తున్నాం కదా, కాలచక్రం గిరిన తిరిగిపోతుంది. ఎంతోమంది పోతురు అయిపోతుంది. మన భక్తి, మన పరివర్తన, మన సాక్ష్యం, మన జీవితం, మన నిరీక్షణ అన్నీ ఏంటి పరీక్షించుకోవాలి కదా.
అదే పరీక్ష పెడుతుండు. కిందికి వచ్చిన తమ్ముడు దీవించమంటుండు, ప్రేమించమంటుండు. మిమ్మల్ని బాధించు వారి కొరకు ఏం చేయమంటుండు? మళ్ళా పోయి నువ్వు తిరిగి బాధ పెట్టకు, ప్రార్థించు. వాళ్ళు మారాలి తండ్రి, వాళ్ళలో ఉన్నది దుష్టుడు వాళ్ళ హృదయాన్ని ఆక్రమించిండు, వాళ్ళు ఇలా రెచ్చిపోతుర్రు నాయనా, వారి బాల్యంలోంచి నీ కుమారుని కుమార్తెను విడిపించు అని మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేస్తాడు. నేను సమాధానం చెప్పుకుంటా, నేను మొత్తం పోయి చూసుకుంటా అంటే ఏమైపోద్ది? దేవుని మాటను బ్రేక్ చేసినట్టే. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం తెచ్చుకుంటామా మరి జీవం తెచ్చుకుంటామా? ఇక ఆలోచన మరి మీకే వదిలేస్తున్నా. ఇంకా మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. నోరు తెరిచి ఇలాగా బోధింపసాగని ఆరంభించేసిండు. ఏమని? నా పిల్లలారు ఇలా ఉండాలి. పరలోకం రావాల్సిన వారిలో గుణాలు ఇలాంటివి. శత్రువుగా ఎవరిని భావించడానికి వీల్లేదు, ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. శపించిన వారిని దీవించాలి, శత్రువును సైతం ప్రేమించాలంటాడు. హింసించిన వారి కొరకు దీవించాలంటాడు, ప్రార్థించాలంటాడు. మరి అన్ని సుగుణాలు ఎప్పుడు మనకు వస్తాయో పరిపూర్ణమైన భక్తి. మరణం అంటే ఎప్పుడు భయం అయితే ఎరికేనా? ఇవన్నీ లేకపోతేనే భయం అయితే. ఇవన్నీ ఉంటే ఏమైతే ఎరికేనా? ప్రభువా నీ ఇష్టమైతే తీసుకో అయ్యా, ఇంకే అయిపోయింది కదా, పని ముగిస్తే తీసేసుకో వస్తానంటుంది. మరణ భయంతో ఇంకా 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 గీజులాడుతున్నామంటే ఈ అన్ని లోపాలు ఉన్నాయి, నేను చచ్చిపోతే మనకు గెలిచిపోతే తెలుసా? ఉన్నాయి, నేను ఎక్కడ పోతే పరలోకం సచ్చానంటే ఖచ్చితంగా నేను ఏం చెప్తుంది? మన మనస్సాక్షి మనకు చెప్తుంది తెలుసా? నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, నేను ఎక్కడ పోతా, సస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను. ఎవరు చెప్పకున్నా సరే నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది. భయం, అందుకే అమ్మో చావు వస్తుందేమో అని భయం. ధైర్యం ఎప్పుడు వస్తుంది ఎరికేనా? అన్ని పరిపూర్ణమైన మనం ఇవన్నీ సాధన చేసి ఇవన్నీ సంపాదించుకుంటే, నీ ఉన్న లోకం కయ్యా తీసుకెళ్ళయ్యా, నేను ఉండలేను, ఈ శరీరమైన దౌర్బల్యమును బట్టి బాధపడుతున్నా, నన్ను తీసేయి ప్రభువా అనేది వస్తుంది. తెలుసా? ప్రేమించాలా మరి? ద్వేషించిన వారిని సైతం ఏమంటాడు? హింసించిన వారిని ఏం చేయమంటాడు? ప్రార్థన చేయి. హింసకు ప్రతి హింస వద్దు. హింసకు ఏం చేయాలి? నువ్వు హింస చేసుడు కాదు, ప్రార్థన చేయి మోకాళ్ళని. అది క్రైస్తవునికి విధి, పాటించవలసిన మంచి గుణలక్షణాలు. ఎక్కడి వివాదం సద్దుమనిగే మంచి గుణలక్షణాలు. మనుషులందరూ ఏకాత్మ పొంది దైవత్వాన్ని ఒక స్థాపించడానికేసి క్రీస్తు దైవ మానవుడిగా, అంటే మానవ రూపిగా, నరరూపిగా ఈ లోకానికి వచ్చి దైవత్వంకు ఉండవలసిన లక్షణాలను బోధించాడు యేసుక్రీస్తు. ఎవరిలో ఇవన్నీ ఉంటాయో వారు పరలోకానికి అర్హులైతారు. ఎవరిలో ఇవన్నీ లేకపోతాయో ఇక మీకే తెలుసు, నరకానికి పాత్రలు అవుతారు. ఎందుకు మనం ఒకటే నరకం జీవం అంటున్నాం? ఈ రెండే చెప్పింది ఆయన. యేసుక్రీస్తు చెప్పింది రెండే. అందువల్ల అయ్యే మనం చెప్పాలి. ఎందుకంటే జీవంకి వెళ్ళేది సుదీర్ఘమైన ప్రయాణం. పరలోకం అనేది ఒక క్షణంలోనే పాతాళం దిగుతుందని చెప్తుంది. అందువల్ల మనం ఒక క్షణానికి పాతాళంకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఏలియా దగ్గరకు వచ్చి ఏమంటాడు? భోజనం చేయి, నీ ప్రయాణం చాలా ఉందంటాడు. అంటే ఏంటి? పరదేశికి వెళ్ళాలంటే చాలా ప్రయాణం, నరకానికి వెళ్ళాలంటే క్షణమాట, పరదేశికి వెళ్ళాలంటే ప్రయాణం చాలా ప్రయాణం ఉందంటాడు. ఏలియా దగ్గరికి వచ్చి ఆహారం తిను ఏలియా, నువ్వు చేసే ప్రయాణం చాలా ఉంది అని అంటాడు. ఆహారం తిన్న వెంటనే వెంబటే అగ్నిరథాలకు వెళ్ళిపోద్ది, శరీరం బూడిదైపోద్ది. ఆయన బతికే ఉండి అనుకుంటారు దౌర్భాగ్యులు. శరీరము ఇంకా బతికే ఉంది, పరలోకం వెళ్ళిపోయింది అనుకుంటారు. బైబుల్ అనేది విభజించరాదు, చెప్పని కొత్తలేదు. ఎందుకంటే మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడంటే ఒక్కడు కూడా లేడు. నా యేసే మరణాన్ని రుచి చూసి చచ్చిపోయాడు, తిరిగి లేచిండు. మరి ఏలియా గొప్పోడు కాదు, మరణం చూడకుండా పరలోకం వెళ్ళిపోయిందంటే మైండ్ అనేది పనిచేస్తలేదు. మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళింది ఒకే వ్యక్తి, శక్తి యేసుక్రీస్తే. ఇది మనకేంటి ఈరోజు దినం? పునరుత్థాన దినం, తిరిగి లేచిన దినం యేసుక్రీస్తు. ఆ పునరుత్థాన శక్తి, ఆయన స్ఫూర్తి, ఆ పునరుత్థాన శక్తి మనలో నిత్యము మరి ప్రతిఫలింపాలని మాటలు చెప్తూ ముగిస్తున్నాను. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డలకు హృదయంలోని తలంపుల్లోని పెట్టుకుని తండ్రి, పరలోకానికి యోగ్యులుగా నీ ఆత్మ చేత గద్దింపబడి, నీ ఆత్మ చేత క్రీస్తు స్వారూప్యములోనికి
మలచబడి తండ్రి ఆ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, ఎవరెవరు ఏ బలహీనతతో బాధపడుతున్నారో నాయన, అపవాది ఏ బలహీనతలో మరి పడేస్తుందో తండ్రి, అన్నిటి అధిగమించడానికి, జయించడానికి నీ బిడ్డలకు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనోబలాన్ని మెండుగా దయచేసి నిండు మనసుతో తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించి తండ్రి నిత్యత్వంలోనికి మమ్మల్ని అందరినీ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది ఆ నిత్య జీవానికి అర్హులుగా ఉన్నట్టు తండ్రి నిన్న మాటలు మా హృదయానికి తలంపులు కావలి పెట్టుకుని తండ్రి నిరీక్షణతో, భక్తితో, విశ్వాసంతో ఆ నిత్య జీవంలోకి ప్రవేశించున్నట్లు తండ్రి నీ ఆత్మ గద్దింపులతో తండ్రి మమ్మలను సంపూర్ణులుగా సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్.